హలో ఫ్రెండ్స్, ఈరోజైతే సమ్మర్ హాలిడేస్ వ్లాగ్స్ తోటి మేము ముందుకు వచ్చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సాసర జడేసుకుంటున్నావా? ఏ రెండు జలు ఇటు చూపి ఓ లాల పోసుకున్నాను గురు. మేము వెళ్ళడానికి ముందే మా చెల్లె వాళ్ళు వెళ్ళారండి. అయితే వాళ్ళు చక్కగా ఫ్రెష్ అయ్యి మా చెల్లె వాళ్ళ పాపకైతే జడలేస్తుంది. ఇక సీజనల్లో ఈ గంగవెల్ల కూర బాగా దొరుకుతుంది కదండి, మైబాద్లో బాగా ఉంటుందనేసి తీసుకువెళ్ళాను. చక్కగా పప్పు అన్న పచ్చడన్న చేసుకో, చాలా బాగుంటుందండి. కట్ చేసి అయితే పెట్టాను, అమ్మ వంట చేస్తుంది. ఇక చూడండి, మేమైతే మా పనిలో మేముంటే అమ్మ అయితే వంట చేస్తుంది కిచెన్లో. ఇక్కడ మా చెల్లె, మా పెద్ద బాబు, ఇంకా మా చిన్న బాబు అండ్ మా చెల్లె వాళ్ళ పెద్ద పాప, ఇక అందరూ కూడా చూడండి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక మా చెల్లె వాళ్ళ పాప అని మా ఆవిడ అల్లరి చేస్తున్నారనేసి ఎల్లిపాయలు పొట్టు తీయండి అనేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఇచ్చారనమాట అక్కడ. ఇక తర్వాతకి ఆ లోపు మా అమ్మ వంట చేసింది, గంగవేల కూర పప్పు అండ్ రైస్ అయిపోయింది. పిల్లలైతే ఉట్టిపప్పు అంటే చాలా బాగా ఇష్టపడతారు కదండి. అలా ఉట్టిపప్పు చారు అండ్ మామిడికాయ తురుము పచ్చడి చేసింది. చాలా బాగుంది, టేస్టీగా ఉంటుంది గంగవేల కూర పప్పు అయితే. మా చెల్లె వాళ్ళ పాపకైతే వాళ్ళ అమ్మనే తినిపించాలన్నమాట. ఇక మా పిల్లలైతే ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే అమ్మమ్మనే తినిపిస్తే ఇష్టపడతారు. అందుకనేసి ఇద్దరిని అలా కూర్చోబెట్టుకొని ఇద్దరికి చెరొక ముద్ద పెట్టుకుంటూ తినిపిస్తుందనమాట. వీడియో తీయొద్దంటారు కానీ నేనే తీస్తా అప్పుడప్పుడు, కొన్ని క్లిప్పింగ్స్ అయితే బాగుంటాయి కదా. ఇక అమ్మమ్మ గారి జ్ఞాపకాలు అంటే అలా ఉంటాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక మా చెల్లె వాళ్ళ చిన్న పాప అనమాట, పడుకుందనేసి ఉయ్యాల కట్టి అలా ఉయ్యాల వేసాము. ఇక లేచిన తర్వాతకి ఇలా జుట్టు పీకుతూ ఉంటుందండి. ఎవరైనా దగ్గర ఉంటే ఆడుకోవడం అలా కొంచెం, ఇప్పుడు 6 months వచ్చాయి కాబట్టి ఇక ఊహ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా మా పెద్దవాడితోటి అలా ఆడుతుందనమాట. నిద్ర మత్తు అయిపోయింది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటారు. అది తర్వాతకి వచ్చేసి లంచ్ అయిపోయాక మా అమ్మ వచ్చేసి ముంజలు తెప్పించిందండి. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి తప్పనిసరిగా తినాలి. ఇక మా పెద్దోడు చిన్నోడు అందరూ చేరారనమాట, నాకు అనేసి. తింటాం. విన్నారు కదా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఇక ఈ చిన్నది వచ్చేసి బాగా ఏడిపిస్తుంది అనేసి కింద అంబాడుకుంటూ, అంటే ఎక్కువ అంబాడదు కానీ బోర్ల పడ్డదండి. అయితే కింద పండబెట్టాము. అయితే వాళ్ళు తింటుంటే అది ఏందో తెలియదు కదా పిల్లలకి, కొంచెం నెలలు పెరుగుతున్న కొద్దీ ఊహ జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది కదా. దానికి ఏంటంటే ముందుకు పోవాలి, అది ఏంది అది పట్టుకోవాలి అది తీసుకోవాలి అనే ఆలోచనలోనే పిల్లలు ఉంటారు, అంతే కదా. అండ్ నెక్స్ట్ అయితే అంత భోజనం అంతా కంప్లీట్ అయ్యి ఈవినింగ్ టీ తాగేసి అంత ఫ్రెష్ అయినాక మా బజార్న సెంటర్లో సర్కస్ అనేది పెట్టారనమాట. సర్కస్ అంటే అటు ఇటు ఒక కర్రలు పాతినట్టు చేసి పైన దారం కూడా కట్టారండి, దాని మీద నడుస్తారు. నెక్స్ట్ దానికంటే ముందు ఇక్కడ చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారండి, ఆడపిల్లలు అయితే. మగవాళ్ళు వచ్చేసి కొంచెం ఏజ్డ్ అనమాట, వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళైతే సాహసాలు చేస్తుంటే అయితే ఎంత అద్భుతంగా ఉందో. మనం కష్టపడి సంపాదిస్తే అది ఎప్పటికైనా నిలబడుతుంది అనేది అందరికి తెలిసిన విషయం. చూడండి ఎంత బాగా కష్టపడుతున్నారో. అలా కాళ్ళ సందుల నుంచి కర్ర తీయడం, మళ్ళీ ఇంకొక కాళ్ళ సందు నుంచి కర్ర తీయడం ఎంత గొప్ప విషయం కదండి అది. ఇక ఒక పాప చూడండి, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి ఎలా జంప్ చేస్తుందో. ఈ అబ్బాయి వచ్చేసి కంటిన్యూగా జంప్ చేస్తూనే ఉన్నాడనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకో పాప వచ్చేసి చేతుల మీద ముందు దవడ అనేది కింద పెట్టి బోర్ల పడుకొని ఆ కాళ్ళు అనేది లేపి ఆ 2 కాళ్ళు కూడా తలకాయకి నమస్కారం చేసినట్టుగా ఆనిచ్చింది. చాలా అద్భుతంగా చేశారనమాట. ఇలా వీళ్ళందరూ చేస్తుంటే చూడ్డానికి ఎంతమంది వచ్చారు కదా. సమ్మర్ హాలిడేస్లో వీళ్ళకు కూడా అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది. ఇంకా తర్వాతకి వీళ్ళ కష్టానికి ఫలితంగా అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా పాపం చిన్నపిల్లలు అనేసి వాళ్ళకి ఎంతో అంత కొంత డబ్బు అనేది సహాయం చేశారనమాట. మనం ఒట్టిగా తీసుకున్న దానికంటే ఇలా కష్టపడి సంపాదిస్తే వాళ్ళకు కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, అంతే కదండి. ఈరోజైతే ఇలా సింపుల్గా డే అనేది కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మరో వ్లాగ్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్